సీఎం జగన్ హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో అమలు చేయగలిగే హామీలనే పొందుపరిచారని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టో ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు కేతిరెడ్డి. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలతో ప్రజలు మోసపోయారంటున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మనతో ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దీనిపైన తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేనిఫెస్టో ఏ రకంగా ఉంది? దానిపైన మీ అభిప్రాయం. ఎప్పుడే కానీ ఒక పార్టీ మేనిఫెస్టో అంటే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. ఏదో పొలిటికల్ లీడర్లు వస్తుంటారు, ఎలక్షన్స్ టైంలో చెప్తుంటారు, పోతుంటారు అనే భావన కిందకే ఆలోచించేవాళ్ళు తప్ప ఒక మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథంలాగా, ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా అంత పవిత్రంగా చూసుకోవాలి రాజకీయ పార్టీలు అనేది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది. నేను విన్నాను, నేను ఉన్నాను అని మొదలుపెట్టిన తన పాదయాత్రలో భాగంగా తనకు జనజీవన శైలిలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగించుతూ ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానివల్ల రూపొందించిన మేనిఫెస్టో 2019. ఆ మేనిఫెస్టోలో 99% మొత్తం అన్నీ కూడా నెరవేర్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 2024 మేనిఫెస్టోలో ఏవైతే చేయగలుగుతామో అవి మాత్రమే చెప్పుకుంటూ ఈరోజు పోవడం జరిగింది. వాటికి వివరణ కూడా ఇచ్చడం జరుగుతుంది. ఇన్ని వేల కోట్లు మేము ఈ రంగానికి ఖర్చు పెడుతున్నాం, ఈ విధంగా ఇదని. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే రూపైన డ్రాప్ అవుట్స్ తగ్గించినాడు. విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి చదువుకోవాలి ప్రతి ఇంట్లో కూడా. ఎందుకంటే ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఒక వయసు వచ్చిన తర్వాత చదువు మానిపిస్తారు. వాళ్ళు ఆ విధంగా మానకూడదు అనే ఉద్దేశంతోనే అది తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కేరళ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. దాని తగ్గట్టుగానే వసతులన్నీ కూడా చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్ల మోసపోవడమే తప్ప ఏ రోజు మెరుగైన జీవన శైలికి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు, మేము దీనికి మించి ఇస్తాం, దీనికి మించి ఇస్తామని చెప్పి ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. నేను ఏమంటున్నానంటే, గతంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వాళ్ళని గోనె సంచులు మోసేవాడు అన్నారు. ఈరోజు నేను అదే పెడతాను అంటున్నాడు. సచివాలయ వ్యవస్థ తీసేయను అంటున్నాడు. అమ్మఒడి ఇంకా పెంచుతాను అంటున్నాడు. ఇంకోటి పెంచుతాం, అన్ని పెంచుతామనే అంటున్నాడు. గతంలో శ్రీలంక అయిపోతుందన్న దీన్ని ఈరోజు నేను కొనసాగిస్తాను అంటున్నాడు. అంటే దట్ మీన్స్ దట్ మా పరిపాలనా విధానాన్ని ఆయన యాక్సెప్ట్ చేసినట్టే. మమ్మల్ని అన్నీ కొనసాగిస్తున్నప్పుడు ఇంకా ఆయన కొనసాగించాల్సిన అవసరం లేదు, మమ్మల్ని కొనసాగిస్తారు. మేము ఏదైతే చెప్తామో అది మాత్రమే చేసి నిరూపించినాం. ఇప్పుడు కూడా అదే విధంగా జగన్ చెప్తాడంటే చేస్తాడనే కాన్సెప్ట్ మీదనే పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతారని నమ్మే విషయాలే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు. గతంలో 2019 ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా నెరవేర్చారని చెప్తున్నారు. ధర్మవరంలో మరోసారి కేతిరెడ్డిని ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటారు. వీడియో నవీన్తో కలుసుకుని దిలీప్, సాక్షి న్యూస్, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.